కడదామని సొంతింటికి నుంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా నెరవేరింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి వచ్చింది. ధన్యవాదాలండి. మాకు ఇల్లు కోరిక ఎన్నేళ్ల నుంచో పట్టాలు కావాలని కోరికతో ఉన్నాం. అదొకటైతే మాకు ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నారు? చాలా రోజులు అవుతుందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి? అన్నట్టుంది కదా, ఊహించలేమని, అంతేనా? ఈరోజు వేములవాడ పట్టణంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మరి పేదలను ఆదుకోవాలని చెప్పి ఇందిరమ్మ పథకం తీసుకురావాలని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వేములవాడ గారు శ్రీనివాస్ గారు మరి ఈ నియోజకవర్గం దాదాపు 3,500 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మరి వేములవాడ పట్టణానికి మా 15వ వార్డు కూడా ఆ రోజు అడగగానే మరి పేదలు ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్పగానే వారు మాకు సహకరించి 26 మంది లబ్ధిదారులకు మరి 5 లక్షల రూపాయల చొప్పున ఆ రోజు పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆ రోజు పత్రాలు ఇవ్వడం ఆ రోజు చెప్పడం జరిగింది. మీ ఇంటికి నేను ఇంట్లో వెళ్ళినప్పుడు కానీ మరి ఏ గృహప్రవేశం కానీ ఇంకా గడప పెట్టుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మరి చీర సారతో వచ్చి మా ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి చెప్పిన విధంగా ఈ రోజు మరి గడప పెట్టుకున్న దాదాపు వేములవాడ పట్టణంలో 15వ వార్డు బాలనగర్ లో ఈ రోజు 5 మంది లబ్ధిదారులు గడప పెట్టుకోవడం జరిగింది. మరి వారికి ప్రభుత్వ శ్రీనివాస్ గారు మరి ప్రతి ఇంటికి వెళ్లి ఈ గడప ప్రవేశంలో పాల్గొని మరి ప్రతి ఒక లబ్ధిదారి అక్కలకు చెల్లెలందరికీ ఈ చీర సార పెట్టి మరి వారిని ఆశీర్వదించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో మా అమ్మలు గాని తాతలు గాని చూసిన తరుణంలో అప్పుడు ఇందిరమ్మ ఇల్లు చూసాం. మరి ఇప్పుడు మా తరుణంలో ఈ తరంలో ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా మంది ఇప్పుడు చెప్పిన సందర్భం మేము ఇప్పుడే చూస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఈ కాలంలో చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్ష ప్రభుత్వం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు తర్వాత పేదలను ఆదుకొని పూరి గుడిసెలో ఉన్నటువంటి పేదలను మరి ఈ రోజు వారి సొంత ఇంటి కళా నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ గారు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రజలందరూ. మరి ఇంకా కూడా గతంలో అనేక సార్లు కాగితాలు పెట్టి యాస్టకొచ్చి మొన్న పాపం కొంతమంది కూడా అసలు కాగితాలు పెట్టడం ఎందుకని వేస్ట్ పెట్టుకో చాలా మంది ఇబ్బంది పెడతారు. మేము పెట్టుకుంటే మాకు కూడా వచ్చిందని చెప్పి చాలా మంది పాపం ఇబ్బంది పెడతారు. గౌరవ ప్రభుత్వ వైపు మనం వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో లబ్ధిదారులు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి మిగిలిన లబ్ధిదారులు కూడా వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద లబ్ధిదారికి ఇప్పిస్తామని చెప్పి మేము వారికి వినడం జరిగింది. వారు కూడా మాకు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, బాలనగర్ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పేరు ధన్యవాదాలు. 15వ వార్డు బాలనగర్ లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన వారు కడప పెట్టుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. పేదల సొంతింటి కళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కళ నెరవేరడం జరుగుతుంది. ముఖ్యంగా పేదలకు ఈ ప్రభుత్వం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంది. సన్న బియ్యం అయితేనేమి, ధనికులు తినే బియ్యాన్ని పేదలు తినన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని పేదలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొంతింటి కళ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నెరవేరిన సొంతింటి కళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అయితేనేమి మాకు ఈ సొంతింటి కళ నెరవేర్చి ఈ ఇండ్లు ఇవ్వడానికి సంతోషదాయకంగా ఉంది. అలాగే మీరు కడప పెట్టుకున్నప్పుడే గానీ ఇళ్లలోకి పోయినప్పుడే గానీ నేను వచ్చి మీకు చీర ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం అలాగే ఇడికి రావడం, అలాగే ఆడబిడ్డలకు సారా చీర ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. వారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సర్కారులో ఇందిరమ్మ ఇండ్లు సంతోష్ నగర్ బాలానగర్ కాలనీకి 5 ఇండ్లు మంజూరైనవి. అవి 1 లక్ష రూపాయలు ఇప్పటికీ అకౌంట్లో పడడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎస్టిమేట్తో ఈ గృహ కడప పెట్టుకోవడం జరిగింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత మంచి ఇందిరమ్మ ఇండ్లు జరగడం, అన్నని ఈరోజు కడప పెట్టుకోవడానికి ప్రభుత్వానికి సీనన్న గారిని పిలిచి ఈ కడప ప్రవేశం జరపడం జరిగింది. అందుకు మేము కూడా ఇంత ప్రభుత్వం ఇంత మంచి పేదలకు ఇండ్లు ఇస్తుందని మేము ఈ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి
ఈ కాలంలో ఈ ఇండ్లు ఇవ్వడం వీళ్ళు ఎంతో ఆనందదాయకంగా ఆనందపడుతున్నారు. ఇలాంటి ముందు ముందు రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని కోరుకుంటున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసిన వేళ పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పేదందరూ కూడా సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న సందర్భం. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ అయినటువంటి వారందరూ కూడా 1 లక్ష రూపాయలు వారి ఖాతాల్లో వేసిన వేళ గడప కార్యక్రమాన్ని ఆడబిడ్డలను, తమ బంధువులను, సమీప బంధువులను పిలుచుకొని చేసుకునే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించిన దగ్గరికి వెళ్లి వారికి చేరే సారే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తూ వారి సొంతింటి కళ నెరవేరుతున్న క్రమంలో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను, వారి గుండె లోతుల్లోంచి యంత్రాల నుంచి వస్తున్నటువంటి వారి భావనను కూడా ఆనందపరుస్తున్నటువంటి దాన్ని చూస్తూ, అంటే ఏ ప్రభుత్వమైనా పేదల కొరకు, పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటారు, నిస్సహాయులకు సాయాన్ని అందించడమే ధ్యేయంగా పనిచేస్తాం, అపన్నస్తాన్ని అందిస్తాం, పేదలందరినీ కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం, ఇల్లు లేని వారందరికీ కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని. ఇక్కడ ఇంతకుముందే మాట్లాడినటువంటి జ్యోతి గారు కానీ, రాణి గారు కానీ ఇద్దరు కూడా మేము మా సొంతింటి కళ నెరవేరుదను ఊహించలేమని చెప్పిన వారి మాటలు అంటూనే, రాణి చెప్తుంది ఇక్కడ పక్కన వెనుక ఇప్పుడు మనం ఈ రోజు గడపెట్టుకునే వెనుక ఉన్నటువంటి రేకుల షెడ్డు, అది కూడా చర్చి ఫాదర్లు నిర్మాణం చేసి ఇచ్చారు మాకని మాట చెప్తుంది. దానికంటే ముందు తాటి కమ్మలు, కింద ఈత కమ్మలు, తాటి కమ్మలు, ఈత కమ్మలు ఉన్న గుడిసెలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఆ తల్లికి చర్చి ఫాదర్ రూపంలో ఒక షెడ్డు గూడు ఏర్పడేశారు. ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆమెకు పక్కా ఇంటి నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన క్రమంలో ఆ తల్లి యొక్క ఆనంద బాష్పాలు. అంటే ఈ విధంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నాడు ఇందిరమ్మ ఇల్లే, మళ్ళీ నేడు ఇందిరమ్మ ఇల్లే. ఈ మాట మేము అనేక సందర్భం ఆ మాటని ఈరోజు రాని ఇంటి దగ్గర గడపెట్టినప్పుడు ఒక తల్లి అంటుంది, మేము చూడలేము ఆనాటి ఇందిరమ్మ ఇల్లు, విన్నాము, కానీ ఈనాడు చూస్తున్నాం ఇందిరమ్మ ఇల్లును స్వయంగా అని చెప్పాను. ఈ తరం పిల్లలు చెప్తున్నటువంటి సందర్భం చూస్తుంటే ఇందిరమ్మ యొక్క ఆలోచన స్ఫూర్తి, ఇందిరమ్మ ఆనాడే పేదల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దేశమంతా కూడా సంక్షేమం వైపు ఈరోజు రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. గత 10 ఏళ్లలో తెలంగాణ పేట అధికారులకు వచ్చిన తర్వాత 10 కార్డులు కూడా ఇవ్వని సందర్భం అయితే 2014 తర్వాత పెళ్లి కోడలు కదా, కోడల పేరు కూడా ఎక్కలేదు. ఆ తర్వాత పిల్లలు మనవడో మనవరాలో ఇంటికి వస్తే కూడా వాళ్ళ పేరు కూడా ఈ రోజు వాళ్ళ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం. ఈరోజు అంటే ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటి కార్యక్రమం కానీ, 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, 200 యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా గ్రామాలతో ముందు గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు. 5వ తారీఖు లోపల, 8వ తారీఖు లోపల, 10వ తారీఖు లోపల, 15వ తారీఖు లోపల, 18వ తారీఖు లోపల, 20వ తారీఖు లోపల, 25వ తారీఖు లోపల ఆయా గ్రామాలకు షెడ్యూల్ ఉంటుండే. కరెంటు వాళ్ళు పోయి కరెంటు బిల్లు కట్టమని చెప్పాలి. ఒక 3 నెలల గిట్ట కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేస్తారు. ఈరోజు 20 నెలలైనా కరెంటు బిల్లు కడతలేరు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళ పేరు మీద ప్రభుత్వం కరెంటు బిల్లు కడుతుంది. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయి, సన్నబియ్యం కనిపిస్తా ఉంది, కరెంటు బిల్లు ప్రభుత్వం నడుతుంది, ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతోంది. రైతులకు 25,25,000 మంది కుటుంబాలకు ఈరోజు 2 లక్షల లోపు రుణాన్ని కూడా మాఫీ చేసి ఏకమొత్తం. బీసీ బిల్లును కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం. ఎస్సీ కేటగిరీషన్ లో ఏబీసీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మందకృష్ణ ఆధ్వర్యంలో పోరాటం, అనేక రకాలుగా అనేక సామాజిక రుగ్మత రూపుమాపాలని అనేక మంది నాయకుల మధ్యలో జరిగినటువంటి ద్వారా జరిగిన పోరాటం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏబీసీ వర్గీకరణ కూడా చేసే సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ జరుగుతుంది. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతున్న వేళ ఈ పేదల ఆనందానికి ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిపాలన జరుగుతోంది. కాబట్టి నేను కూడా ఈ ప్రాంత లబ్దిదారుల పక్షాన, ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.